మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అమావాస్య ముందు రోజు. ఈరోజు కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే చాలు వేలు లక్షలు కోట్లు ఇలా మీరు ఎంత డబ్బు కావాలని కోరుకుంటే అంత డబ్బు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. కనుక అమావాస్య ముందు రోజున కుంకుమ నీటితో ఈ పరిహారం చేసుకోండి, సరిపోతుంది. కుంకుమ నీళ్లు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. కుంకుమ నీటితో ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది. కుంకుమ నీటితో ఏ పరిహారం చేసినా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కుంకుమ నీటికి ఎన్నో శక్తులు ఉంటాయి. అందుకే దిష్టి తీయడానికి కుంకుమ నీటినే వాడుతూ ఉంటారు. దిష్టి పరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా కుంకుమ నీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమను నీటిలో కలిపితే కుంకుమ నీళ్లు తయారైపోతాయి. ఆ కుంకుమ నీటితో అమావాస్య ముందు రోజున ఒక చిన్న పరిహారం చేసుకుంటే అప్పులు తీరిపోతాయి, మన కష్టాలు పోతాయి, పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు తప్పక ఈ పరిహారాన్ని చేయండి. మరి ఇంతకీ అమావాస్య ముందు రోజు కుంకుమ నీళ్లతో మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు తన పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒక ఊరిలో రంగయ్య, శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకు ఒక ఆవు ఉండేది. దాని పేరు లక్ష్మి. లక్ష్మిని వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది. అది తిని రంగయ్య చాలా బాగుంది, ఇది రేపటికి కూడా దాచిపెట్టు కొంచెం అన్నాడు. సరే అంది శివమ్మ. అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది. రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒక్కతే ఆవు దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా లక్ష్మి, నేను ఏదో అంటే నువ్వు అంతలా నవ్వావు అని అడిగింది. రంగయ్యకు రేపు అనేది ఉండదు, ఈరోజు రాత్రి అతడు మరణిస్తున్నాడు అని చెప్పింది ఆవు. అది విని శివమ్మ బాధపడుతూ, ఏదైనా ఉపాయం చెప్పమ్మా, పుణ్యం కట్టుకో అంది. సరే, ఇవాళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా, వాళ్లకు రుచికరమైన వంటలు చేసి పెట్టు. నువ్వు కోరిన వరం ఇస్తారు వాళ్ళు. అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు అన్నది ఆవు. సరే అంది శివమ్మ. ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది. ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటు వేయబోయింది. మెలకువగా ఉన్న శివమ్మ చటాలున ఒక బుట్టను పాము మీద పడేటట్లు విసిరింది. అంతలోనే వాళ్ళ ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడబోయింది. ఆమె గబిక్కిన అతన్ని పక్కకి లాగి కాపాడింది. చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి. ఆ వేడికి నిద్రలేచిన రంగయ్యను పట్టుకుని రంగమ్మ బయటకు పరుగు పెట్టింది. అప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ అక్కడకు చేరుకున్నారు. అందరూ కలిసి నిప్పు ఆర్పారు. ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమభటులు కనపడ్డారు శివమ్మకు. ఆమె వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే వాళ్ళు, అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు, మేం వచ్చిన పని అయ్యేంత వరకు మేం వెనక్కి వెళ్ళేది లేదు అన్నారు. ఆమె వాళ్లతో మర్యాదగా మాట్లాడి, ఎట్లాగో వచ్చారు, ఆయన్ని తీసుకుపోతానంటున్నారు, అయినా దానికోసం నేనుండే ఇల్లు తగలపెట్టడం మీకు తగిన పనేనా, ఇంక నేను ఎలా బ్రతకను అని అడిగింది. సరే ఏడవకు, నీ ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేస్తాం అని యమభటులు ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేశారు. బాగుంది, ఇంటికి వచ్చిన అతిథులు మీరు, మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే ఇక నాకు ఎట్లా జరుగుతుంది? ఒక 10 నిమిషాలు ఆగండి, వేడివేడిగా అలచంద వడలు వేసిస్తాను, తినిపోదురు అన్నది శివమ్మ. అంతవరకు ఊరికే నక్కి కూర్చుని కష్టపడుతున్న యమభటులకు అలచంద వడలు అనగానే నోరూరింది. శివమ్మ ఇక వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలచందలు రుబ్బి వేడివేడి వడలు వేసి పెట్టింది వాళ్ల ముందు. అసలే యమభటులాయే, చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో. ఒక్కొక్కరు 25 వడలు లాగించేశారు. అందరూ కడుపారా తిని తృప్తిగా త్రేంచాక తినేందుకు ఆకు వక్క కూడా తెచ్చింది శివమ్మ. అవి కూడా పుచ్చుకొని వాళ్ళు సరే మరి ఇంకా రంగయ్యను తీసుకుని వెళ్ళొస్తాం అని బయలుదేరారు.
శివమ్మకు ఇంకేం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు లక్ష్మి, అయ్యో మీరు వచ్చింది పల్లెకేగా, పట్నానికా? పల్లెకు వచ్చి కడుపు నిండా కమ్మని పాలు త్రాగి వెళ్ళకపోతే మా పాడి అంతా ఏం కాను అన్నది శివమ్మకు మాటను అందిస్తూ. అప్పుడు శివమ్మ నులక మంచాలను తెచ్చివేసి, అవునవును, ఇంకో 10 నిమిషాల్లో పాలు పితికేస్తాను, చల్లగా కాసిన్ని పాలు త్రాగి బయలుదేరుదురు అన్నది. యమభటులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కానీ బాగా తిని ఉన్నారేమో, వాళ్లకు కొంచెం ఆయాసంగానే ఉన్నది. నులక మంచాలు వాళ్లను చాలా ఆకర్షిస్తూ ఉన్నాయి కూడా. చివరికి బద్ధకం గెలిచింది. వాళ్ళు విశ్రాంతిగా కూర్చున్నారు మంచాల మీద. ఇంకో 2 నిమిషాలలో వాళ్ళు గురకలు పెట్టి నిద్రపోతున్నారు. శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ, మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి? వీళ్ళు నిద్రలేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని మళ్ళీ పాట మొదలు పెడతారు అన్నది విచారంగా. లక్ష్మి చిక్కని పాలు ధారగా వదులుతూ, ఏం కాదులే శివమ్మ, ఇంకేదైనా అడ్డం వేద్దాంలే అన్నది. పాలు బాగా కాగి ఎర్రని మీగడ కట్టేసరికి మరో 2 గంటలయ్యింది. అంతలో యమభటులు గుండెల మీద చెయ్యి వేసుకొని, అయ్యా వచ్చేస్తున్నాం, అయ్యా ఇంకేమీ ఆలస్యం చెయ్యం దొరా అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు. శివమ్మ చటుక్కున వేడివేడి పాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది. అయ్యో పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా తల్లి, అటు చూస్తే దొర పిలుస్తున్నాడు, మా కష్టం కూడా చూడు, అన్నపూర్ణమ్మ తల్లివి, మీ రంగయ్యను తీసుకువెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది, కానీ ఏం చెయ్యగలం? మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యే కదా, వేరే రంగయ్య ఎవరూ లేరు కదా, మేమేం చెయ్యాలి చెప్పు అన్నాడొక యమభటుడు వేడి వేడి పాలను ఊదుకొని జుర్రుకుంటూ. అప్పుడు లక్ష్మి అతని పాటను అందుకొని, వేరే రంగయ్య లేకేమి, ఇదిగో నా చెవి మీద కూర్చుని నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు వాడు రంగయ్య కాదు అన్నది. ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ, అవునా, నిజంగానే ఈ పిడుదు పేరు రంగయ్యేనా అన్నాడు యమభటుడు. అయ్యో ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో, మా పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు. మీరు ఈ ఇంట్లోంచి ఎవరినైనా తీసుకువెళ్లాల్సి వస్తే మొదట వీడినే తీసుకుని వెళ్ళాలి. అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది, సరిగ్గా కనుక్కోండి. తప్పు ప్రాణాన్ని తీసుకువెళ్తారేమో, మీ దొర ఊరుకోడు అంది ఆవు అమాయకంగా. యమభటులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్ళల్లో ఒకడు శివయ్య కేసి కృతజ్ఞతతో చూసి అలచంద వడల్ని వేడివేడి పాలను గుర్తు చేసుకుంటూ, అవునురా, మనం తీసుకువెళ్లాల్సింది ఈ పిడుదుగాడినే, పదండి వాడిని తీసుకుని పోదాం, దొర ఏమీ అనడు గాని అన్నాడు. తీసుకువెళ్ళండి, పాపం తప్పుడు ప్రాణాలను తీసుకువెళ్తే మీకు కష్టం అంది శివమ్మ. మీ దొర కాదంటే మళ్ళీ వద్దుర్లేండి అని జోడిస్తూ. మళ్ళీ రాంలేమ్మా, ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు, మా దొర ఏమీ అనడు గాని చల్లగా ఉండు అని. యమభటులు పిడుదు ప్రాణాలు చేతబట్టుకుని మాయమైపోయారు. అప్పుడు ఆవును ఆప్యాయంగా నిమురుతూ, పిడుదు రంగయ్య కోసం ఊరందరికీ భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ. విషయానికి వస్తే మనిషి అన్నాక అందరికీ కష్టాలు ఉంటాయి. కొందరికి ధన సమస్యలు, కొందరికి ఆరోగ్య సమస్యలు, ఇంకొందరికి అప్పుల సమస్యలు, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పర్వాలేదు, అమావాస్య ముందు రోజున చక్కగా ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఈ పరిహారానికి కేవలం గాజు గ్లాసులే వాడాలని లేదు, స్టీల్ గ్లాసు, రాగి గ్లాసు, ఇలా ఏ గ్లాసును అయినా సరే వాడుకోవచ్చు. కనుక ముందు మీరు ఏదో ఒక గ్లాసును తీసుకొని ఆ గ్లాసులో సగానికి మంచినీరు పోయండి. అంటే మీరు తాగే నీరు ఉంటుంది కదా, ఆ నీరు పోస్తే సరిపోతుంది. అలా నీళ్లు పోసిన తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ అంతా ఎర్రటి కుంకుమను వేయండి. కుంకుమ చాలా శక్తివంతమైనది, చాలా పవిత్రమైనది. మనకు ఉన్న కష్టాలను తొలగించే శక్తి కుంకుమకు ఉంది. ధనాన్ని ఆకర్షించే బలం, చెడు దృష్టిని, నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా కుంకుమ నీళ్లకు ఉంటుంది. కుంకుమ చాలా మంచిది కనుక నీటిలో కుంకుమను వేయండి. అప్పుడు కుంకుమ నీళ్లు రెడీ అయిపోతాయి. ఈ కుంకుమ నీళ్లకు చాలా పవర్స్ ఉంటాయి. ఇలా ముందు కుంకుమ నీళ్లు సిద్ధం చేసుకున్న తర్వాత ఆ నీటిలో 3 మిరియాలు వేయండి. మిరియాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి కదా, ఆ మిరియాలు వేయండి. మిరియాలు నల్లటి
రంగులో ఉంటాయి కనుక మిరియాలకు చాలా శక్తులు ఉంటాయి. అనారోగ్య సమస్యలను, నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి, ధన సమస్యలను, కష్టాలను తొలగించే శక్తి మిరియాలకు ఉంది కనుక 3 మిరియాలను కుంకుమ నీటిలో వేయండి. ఆ తరువాత 1 పావు స్పూను ఆవాలను తీసుకొని ఆ ఆవాలను కూడా ఈ కుంకుమ నీటిలో వేయండి. ఎందుకంటే ఆవాలకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. పరిహార శాస్త్రంలో ఆవాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఆవాలను వేయటం వలన ఇంట్లోని గొడవలు తగ్గుతాయి, మనశ్శాంతి నెలకొంటుంది. ఇలా ఆవాలను వేసేసిన తర్వాత చివర్లో 1 పావు స్పూన్ అంత గల్లులుప్పును కూడా వేసుకుని ఆ ఉప్పును కూడా కుంకుమ నీటిలో వేసేయండి. ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక కుంకుమ నీటిలో ఇవన్నీ కూడా వేయండి. ఆ తర్వాత ఈ కుంకుమ నీటిని మీ కుడి చేతితో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బాత్రూమ్తో సహా అన్ని గదుల్లోకి కూడా తిరగండి. ఇక ఆఖరిలో ఈ నీటిని తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి ఎవరైతే పరిహారం చేశారో వారు ఈ కుంకుమ నీటిని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పేసుకోండి. అంటే దిష్టి తీసినట్లుగా మీకు మీరే ఈ గ్లాసును తల చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పేసుకుని చివర్లో ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో ఈ ఎర్ర నీటిని పంపేయండి. చెట్టు, రావి చెట్టు, అరటి చెట్టు, మర్రి చెట్టు, చివరికి తులసి చెట్టు మొదట్లో అయినా సరే ఈ నీటిని పోసేయవచ్చు. పోసేసిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మీరు కోరుకున్నంత ధనం కూడా వస్తుంది. 100,000, 1,000, లక్షలు, కోట్లు ఇలా మీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం వస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మానవ ప్రయత్నం లేకుండా ఏదీ సాధ్యపడదు. మీరు ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఈ పరిహారం చేస్తే ధనం వచ్చి పడదు. మీ పనులు మీరు చేసుకుంటూ ఈ పరిహారం కూడా చేస్తేనే ధనం వస్తుంది. మీరు ఎంత కోరితే అంత ధనం వచ్చే యోగాలు కలుగుతాయి. సిరి సంపదలు వచ్చి పడతాయి. అష్టైశ్వర్యాలు వచ్చి పడతాయి కనుక అవశ్యం ముందు రోజు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోండి. 3, 5, 7, 9 ఇలా ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు ఈ పరిహారం చేసుకోండి. అలా చేసుకోవటం వలన మీరు తిరుగులేని రాజయోగాలను పొందుతారు, ధన లాభాన్ని పొందుతారు, గొప్ప ఐశ్వర్యవంతులుగా, కోటీశ్వరులుగా మారిపోతారు. సమస్యలు, కష్టాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి. ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి సమయంలో ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా చేయాలి. పగటిపూట చేయకూడదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య ముందు రోజున కుంకుమ నీటితో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.